ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము కొన్ని వచనములు చదువుకుందాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపచ్చు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అబద్ధికులు వాతబేయబడిన మనసాక్షి గలవారే వివాహము నిషేధించుచు దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నేడల ఏదియు నిషేధింపతగినది కాదని వారు బోధిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన వారు దెయ్యముల బోధ, అబద్ధికుల బోధ బోధిస్తున్నారు. వారు ఏమని బోధిస్తున్నారంటే విగ్రహములు కనిపించిన ఆహారము తినొచ్చు అని బోధిస్తున్నారు. అది మంచిది అని బోధిస్తున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ఆహారమును తినొచ్చు అని బోధిస్తున్నారు. వీరు అబద్ధికుల బోధ బోధిస్తున్నారు. యెజెబెలు బోధ బోధిస్తున్నారు. వేషధారణ వారిలోనికి ప్రవేశించి మోసపరిచే ఆత్మను భ్రమపరుస్తూ దెయ్యముల బోధ బోధిస్తున్నారు. అనేకులు విశ్వాసులు వినువారు వారి చెవులు దురద చెవులు కలిగి లక్ష్యము ఉంచి ఆ కల్పనా కథల మాటలు వింటున్నారు. వీరు అబద్ధికులు వాతబేయబడిన మనసాక్షి గలవారే వారి విశ్వాసాన్ని భ్రష్టత్వంలోనికి నింపబడి వివాహము నిషేధిస్తున్నారు. వివాహము అనగా నిశ్చితార్థము లేక వాగ్దానమని. దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని, వాగ్దానాన్ని పక్కన పెట్టేసి వాక్యానికి విరుద్ధముగా వారు బోధిస్తున్నారు. అబద్ధికుల బోధ బోధిస్తున్నారు. శపితమైన ఆహారము తినొచ్చు అని బోధిస్తున్నారు. అది మంచిది అని బోధిస్తున్నారు. దేవుని వాక్యము సెలవిస్తుంది. సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటి తినుట మానవలేనని చెప్పుచున్నారు. దేవుని వాక్యం కొన్నిటి వస్తువులను తినొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఈ అబద్ధికులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడు సృజించిన ప్రతి వస్తువులు మంచిది, అవి శపితము కాదు అని బోధిస్తున్నారు. విగ్రహములకు అర్పించినవి తినొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. విగ్రహములకు అర్పించిన శపితమని, కొన్నిటిని తినొద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ అబద్ధికులు దెయ్యముల బోధ చేసేవాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినొచ్చు అని చెప్తున్నాడు. వాక్యాన్ని, వాగ్దానాన్ని మరుగున పెట్టేసి భ్రమపరిచే ఆత్మల ప్రేరేపణ ద్వారా బోధిస్తున్నాడు. వారి మనస్తత్వము, వారి మనస్సు వాత వేసుకుని వారి విశ్వాసాన్ని భ్రష్టత్వంలోనికి నింపబడి బోధిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆనాడు ప్రభువైన యేసు అనేకులను బోధిస్తూ అనేక జన సమూహము బోధిస్తుండగా ఆత్మీక ఆహారము పెట్టాడు దేవుడు. వివేచన చేసి ఆలోచన చేసి శరీరానికి కూడా ఆహారం పెట్టాలని, మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని అడిగినప్పుడు చిన్న పిల్లవాడు నా దగ్గర ఉందని 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. ఆ ఆహారం తీసుకొని ఆకాశం వైపు చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి అందరికి పెట్టాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా,
విగ్రహములకు ఆహారం పెట్టాలని ఒకడు ఆహారాన్ని సిద్ధపరచుకుని ఆ ఆహారము సిద్ధపరచుకున్నప్పుడు విశ్వసించాడు, నమ్మాడు. ఈ ఆహారము విగ్రహము ఆస్వాదిస్తుందని, విగ్రహము అంగీకరిస్తుంది, విగ్రహము స్వీకరిస్తుందని విశ్వసించాడు, నమ్మాడు. నమ్మి ఆహారాన్ని సిద్ధపరచుకొని విగ్రహం యొద్ద పెట్టాడు, విగ్రహానికి అర్పించాడు. ఈ విగ్రహము శపితమైనదే, ఆహారము శపించబడింది, శపితమైనది. విశ్వసించి నమ్మి తీసుకొచ్చిన వాడు శపితమైనవాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, విగ్రహములకు అర్పించినవి తినకూడదు, విగ్రహములకు అర్పించినవి శపితమైనవి దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వసించి దాన్ని సిద్ధపరిచిన వాడు శపితమైన వాడు. విగ్రహము శపితమైనది, విగ్రహము దగ్గర పెట్టిన ఆహారము శపితమైన. ఆ శపితమైన నువ్వు ఎలా తినమని చెప్తున్నావు? వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఎలా బోధిస్తున్నావు? వాక్యాన్ని పక్కన పెట్టి, వాగ్దానాన్ని పక్కన పెట్టి నువ్వు ఎలా బోధిస్తున్నావు? సరి చేసుకో, యోచన చేయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆనాడు చిన్నపిల్లల్ని ఆటంకపరచొద్దు, పరలోక రాజ్యం వీరిదే అని. చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారు పరలోక రాజ్యం వారిదేనని సాదృశ్యంగా చెప్తున్నారు. ఆనాడు చిన్నవాడు యోగ్యమైన వాడు, మంచివాడు, పరిశుద్ధుడు తీసుకొచ్చి మన ప్రభువైన యేసు పరిశుద్ధుడైన దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆ ఆహారం పరిశుద్ధత కలిగింది, పరిశుద్ధమైన ఆహారం అయింది. పరిశుద్ధుని చేతిలోనికి ఆహారం వచ్చింది. యోగ్యమైన చిన్నవాడు మంచివాడు, తీసుకొచ్చిన వాడు సిద్ధపరిచినవాడు మంచివాడు, యోగ్యమైన వాడు. ఆహారం తీసుకొచ్చి పరిశుద్ధుని చేతిలో పెట్టాడు. పరిశుద్ధుడు ఆకాశం వైపు చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిసి అనేక మందికి పంచిపెట్టాడు. ఆహారం శ్రేష్టమైనది, మంచిది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు యోచన చేయి, ఆలోచన చేయి. ఓ విశ్వాస, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అనుభవ సత్యము అనే అనుభవ జ్ఞానముతో సత్యంలో నడిపించే ఆత్మీయులు, విశ్వాసి అయినా, కాపరి అయినా, సేవకుడైనా, బోధకుడైనా, ఎవరైనా అనుభవ జ్ఞానంతో నీకు బోధించిన, సత్యము మార్గములకు నడిపించిన, యథార్థమనే వాక్యము యథార్థతలో నడిపించిన ఎవరైనా, సత్యములోకి నడిపించిన వాడు, యథార్థమైన వాక్యముతో బోధించిన వాడు, అనుభవ జ్ఞానంతో నీకు ఎవరైనా బోధించినాడు, విశ్వాసి అయినా ఎవరైనా బోధించినాడు, నువ్వు అనుసరించు, వారిని సేవించు, వారిని వెంబడించు. నీ విశ్వాసం అభివృద్ధి పొందుపడుతుంది, నీ విశ్వాసం అభివృద్ధిలోనికి వస్తుంది, నీ విశ్వాసం బలపరచబడుతుంది. వారిని నీవు అంగీకరించు, సేవించు, వెంబడించు. ఓ విశ్వాసి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దెయ్యముల బోధ ఎలా ఉంటుంది, అబద్ధికుల బోధ ఎలా ఉంటుంది, వేషధారణ వల్ల మోసపరచు, దురాత్మలు మోసపరచు బోధ ఎలా ఉంటుంది, మోసపరచు ఆత్మల బోధ ఎలా ఉంటుంది, వాక్యములో సత్యమనే వాక్యములు అనుభవ జ్ఞానంతో నడిపించే బోధ ఎలా ఉంటుంది, వాగ్దానంతో కూడిన బోధ ఎలా ఉంటుంది, వాక్యంతో కూడిన బోధ ఎలా ఉంటుందని నీవు యోచన చేయాలంటే, ఆలోచన చేయాలంటే, నువ్వు అర్థం చేసుకోవాలంటే, జ్ఞానముతో నువ్వు పరిశీలన చేయాలంటే వాక్యాన్ని అంగీకరించు, వాక్యాన్ని నమ్ము, పూర్ణాంగీకారంతో అంగీకరించు. యోగ్యమైనది నీలోనికి వస్తుంది. నీ భక్తి నువ్వు సాధకం చేసుకో. నీ భక్తి నీకు నీవే సాధకం చేసుకో. ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినది ప్రయోజనకరమగును. ఇప్పటి విషయంలోను
రాబో జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడినది ప్రయోజనకరము అగును. నీ వాక్యాన్ని నమ్ము, అంగీకరించు, యోగ్యమైనది నీలోనికి వస్తుంది. ఏది యోగ్యమైనదో, ఏది అయోగ్యమైనదో, ఏది విధేయత కలిగిన బోధో, ఏది అవిధేయత కలిగిన బోధ నీవు యోచన చేయొచ్చు, ఆలోచన చేసే మనస్సు నీలోనికి వస్తుంది. జ్ఞానము నీకు దేవుడిస్తాడు అని విశ్వాసతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, అబద్ధికుల బోధ చేసేవానితో, దెయ్యముల బోధ చేసేవానితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ అబద్ధికుడా, ఓ దెయ్యముల బోధ చేసేవాడా, దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా నీ హృదయాన్ని మార్చుకో. నీ మనసును వాత వేసుకుని, నీ విశ్వాసను భ్రష్టత్వంలోనికి నింపబడి నీవు బోధించవద్దు. ఇప్పుడైనా మారు మనసు పొంది, వాక్యానికి లోబడి, వాక్యానికి విధేయత చూపి సత్యంలోకి నడిపించు. అనేక మంది విశ్వాసులు అనుభవ జ్ఞానంతో సత్యంలోకి నడిపించు విశ్వాసులని. నీ అబద్ధికుల బోధ వల్ల, నీ దెయ్యముల బోధ వల్ల ఒకవేళ విశ్వాసి కలవర చెందితే, వారి విశ్వాసం భ్రష్టత్వంలోనికి నింపబడితే, వారి మనస్సు వాత వేయబడిన మనసాక్షి వలె వారు మార్చబడితే, దేవుడు ఇప్పుడే నీతో హెచ్చరిక చేస్తున్నాడు. నీకు హెచ్చరిక చేస్తున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు శిక్షించబడదు, నువ్వు శాపానికి పాత్రుడు అవుతావని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు శపించబడతావు. యెజెబెలు బోధని బోధించినాడలా, అబద్ధికుల బోధని బోధించినాడలా, దెయ్యముల బోధని బోధించినాడలా, దేవుని వాక్యాన్ని మరుగున పెట్టి, దేవుని వాగ్దానాన్ని నువ్వు విసర్జించి, నువ్వు అబద్ధికుల బోధ బోధించినాడలా నువ్వు శాపానికి గురి అవుతావని, శాపానికి పాత్రుడు అవుతావని దేవుడు వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడే లోబడి వాక్యానుసారంగా బోధించు. ఇప్పుడే మారు మనసు పొంది వాక్యములా బోధించు. సత్యములా బోధించు. అనేకుల్ని విశ్వాసుల్ని కలవర పెట్టొద్దు. అనేకుల విశ్వాసుల్ని భ్రష్టత్వంలోకి దింపొద్దు. వారి మనస్సును వాత వేయబడొద్దు. వారి మనస్సాక్షి వాత వేసే మనస్సాక్షిలాగా నీవు బోధించవద్దు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసాన్ని కలవర పడనీయొద్దు. నీ విశ్వాసాన్ని భ్రష్టత్వము కలుగనీయొద్దు. నీ మనస్సును వాత వేసుకోవద్దు. సత్యమనే వాక్యంలోనికి నువ్వు నడువు. యథార్థమైన వాగ్దానంలోనికి నువ్వు నడువు. వాక్యముగా నువ్వు అంగీకరించు. నీ భక్తిని నువ్వు సాధకం చేసుకో. వాక్యాన్ని అంగీకరించు. యోగ్యమైనది నువ్వు ఎంచుకో అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఓ అబద్ధికుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నా. మాటలోను, నీ ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు నీవు మాదిరిగా ఉండు. యెజెబెలు బోధ వల్ల, అబద్ధికుల బోధ వల్ల, దెయ్యముల బోధ వల్ల నీవు అనేకులను అవిశ్వాసులోనికి నువ్వు దింపొద్దు.